అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఈరోజు మనం చెప్పుకోబోయేటటువంటి అంశము ఇబ్లీస్ అంటే శైతాన్ అక్బర్, పెద్ద శైతాన్ ఎక్కడైతే ఉన్నాడో అతని యొక్క సింహాసనము, పీఠం అనేది ఎక్కడ ఉంది అనేది మనము ఈరోజు తెలుసుకుందాం. ప్రియ సోదరులారా, సోదరిమణులారా, ఎప్పుడైతే ఇబ్లీసు అల్లాహకు విరోధిగా మారిపోయాడో అల్లాహ్ తబారక్ వ తఆలా అతను కొంత సమయాన్ని తీసుకున్నాడు. కాల రబ్బి ఫందుర్ని ఇలా యోమి యుబాసూన్, నాకు కొంచెం సమయాన్ని ఇవ్వు అల్లా, నేను ఈ మానవుడిని నీకు విరోధిగా నేను చేస్తాను, నాకు కొంచెం సమయాన్ని ఇవ్వు, ప్రళయం వరకు సమయాన్ని ఇవ్వు అని చెప్పి కోరుకోవడం జరిగింది. అప్పుడు అల్లా అతనికి సమయం ఇచ్చాడు. ఎప్పుడు ఆదం అలైహిస్సలాంను మరియు హవ్వా అలైహిస్సలాంను అల్లా భూమిపైకి పంపిన తర్వాత ఇబ్లీస్ను కూడా భూమిపైకి పంపించేశాడు, మనకు ఒక పరీక్షగా చేశాడు అల్లా తఆలా. అయితే ఇబ్లీసు భూమిపైకి వచ్చిన తర్వాత నీటిపైన, సముద్రం పైన తన పీఠాన్ని ఏర్పరచుకున్నాడు. అక్కడ నుండే తన సైన్యాలకు ట్రైనింగ్ ఇచ్చి భూమిపైకి తన సైన్యాలను పంపి మానవులను అపమార్గం పట్టించడానికి, మానవులను దైవ మార్గం నుండి మరలించడానికి, మానవులను బహుదైవారాధన వైపు తీసుకువెళ్ళడానికి, అల్లా హలాలు చేసిన అంటే ధర్మసమ్మతం చేసినటువంటి వారిని వారు అధర్మం చేసుకున్నటువంటి వారిని ధర్మసమ్మతముగా చేసుకోవడానికి, అంటే హలాల్ని హరాముగా, హరాంని హలాలుగా చేసుకొనడానికి, దేవునికి విరుద్ధంగా వాళ్ళు ప్రవర్తించే విధంగా భూమిపై అల్లకల్లోలాలు, అరాచకాలు, విద్వేషాలు ఇవన్నీ సృష్టించడానికి చిన్న చిన్న శైతానులను, ఇతర శైతానులను అంటే తన సైన్యాలకు ట్రైనింగ్ ఇచ్చి పంపుతూ ఉంటాడు పెద్ద శైతాను భూమి మీదకి. ఎక్కడ? భూమి మీద ఆ నీటిపై తన ఆ యొక్క సింహాసనాన్ని ఏర్పరచుకొని ఈ ట్రైనింగ్ తీసుకుని, అంటే ఒక్కొక్క పనికి ఒక్కొక్కటి, దాంట్లో పెద్దవాళ్ళకి ఒక పని ఇస్తాడు, మార్గభ్రష్టుల్ని చేయడానికి, హత్యలు చేయడానికి, మారణహోమాలు సృష్టించడానికి, విద్వేషాలు పుట్టించడానికి, ఒక్కొక్క పనికి యువకుల్ని అపమార్గం పట్టించడానికి ఒక గ్రూపు, యుద్ధాలు పెట్టడానికి ఒక గ్రూపు, ఆ విధంగా శైతానులను ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తూ ఉంటాడు. మళ్ళీ వీరందరూ భూమిపై వచ్చి మానవులను అపమార్గం పట్టించిన తర్వాత వాళ్ళలో విద్వేషాలు, అల్లకలోలాల అరవశకాలు రేపి వాళ్ళ తనుకని చచ్చేటట్టు చేసింది మళ్ళీ తమ పెద్ద ఇబ్లీస్కు, అంటే శైతానుకు, పెద్ద శైతానుకు, ఇబ్లీస్కు రిపోర్ట్ ఇవ్వడానికి వెళ్తారు. మళ్ళీ వెళ్ళి నువ్వేం చేసావురా, నేను ఫలానా పని చేశాను, 2 దేశాలకు, ఉదాహరణకు నేను 2 దేశాల మధ్య యుద్ధం పెట్టేశాను, తన్నుకొని చేస్తున్నారు, నేను 2 మతాలకు మధ్య యుద్ధం పెట్టేశాను, వాళ్ళు తన్నుకొని చేస్తున్నా, కూర్చో, అచ్చా, ఓకే, వెరీ గుడ్. నువ్వేం చేసావురా, నేను 2 ఊళ్ళకు మధ్య యుద్ధం పెట్టేశాను, 2 కులాలకు మధ్య యుద్ధం పెట్టాను, వాళ్ళు కొట్టుకొని చేస్తున్నారు, ఇల్లు తగలబెట్టుకున్నారు అని, కూర్చో నువ్వు కూడా. నువ్వేం చేసావు, నేను ఒక యువకుడిని అపమార్గం పట్టించాను, నేను ఒక అమ్మాయిని అపమార్గం పట్టించాను, నేను అది చేశాను, నేను ఇది చేశాను, వాళ్ళు కొట్టుకొని చేస్తున్నారు మనుషులు అని చెప్పి రిపోర్ట్ వినిపిస్తుంటారు వచ్చి. శైతాన్ అందరినీ కూర్చోమంటాడు. ఇందులో ఒకటేసారి నువ్వేం ఘనకార్యం చేసి వచ్చావు, నేనేం చేయలేదు, భార్యాభర్తలకి మధ్యలో వైరం పెట్టేశాను, నువ్వు రా అసలు అని చెప్పి తీసుకుని పక్కన కూర్చోబెట్టుకుంటాడు. అసలు పని నువ్వు చేసావు. ఎందుకు? 2 దేశాలకు యుద్ధం పెట్టినా, 2 ఊర్లకు మధ్య యుద్ధం పెట్టినా, 2 మతాల మధ్య, 2 కులాల మధ్య పెట్టినా శైతాన్ అంత పెద్ద పని అనిపించలేదు. కానీ ఎప్పుడైతే ఒక భార్యాభర్తకి మధ్య తగువ పెట్టాడో, వైరం పెట్టాడో, విడగొట్టేశాడో వాళ్ళిద్దరినీ, శైతాన్కి అది మంచి పని అనిపించింది. ఎందుకంటే అసలు వైరం ఎవరితో శైతాన్కు, ఇబ్లీస్కు? ఆదం అలైహిస్సలాం, హవ్వా అలైహిస్సలాం, ఈ భార్యాభర్తల జంట. ఏ భార్యాభర్తను చూసినా బహుశా వాడికి ఆదం అలైహిస్సలాం, హవ్వా అలైహిస్సలాం గుర్తుకొస్తుంటారు. అందుకని భార్యాభర్తలు కలిసి ఉంటే కదా ఈ మానవుల యొక్క సంతతి పెరిగేది. వాళ్ళు సంతోషంగా, కుటుంబం సంతోషంగా ఉంటే కదా ఊర్లు బాగుండేది, మరి రాష్ట్రాలు బాగుండేది, దేశాలు బాగుండేది అంతా కూడా. కాబట్టి వాళ్ళల్లో వాళ్ళు చంపుకొని, వాళ్ళలో వాళ్ళని నాశనం చేసుకునే విధంగా శైతాను వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి భూమి మీద పంపిస్తుంటాడు. ఆ యుద్ధము దేశం కోసం కావచ్చు, మతాల కోసం కావచ్చు, కులాల కోసం కావచ్చు, వర్ణాల వల్ల కావచ్చు, దేనివల్ల అయినా సరే ఇవన్నీ శైతాను ప్రేరేపించేవి. అందుకని మనము మానవులందరూ సమైక్యంగా ఉండాలి. శైతాన్ యొక్క ఈ ఉపద్రవం నుండి అలా మనల్ని రక్షించగాక. సరే, తీసుకొని ఒళ్ళో కూర్చోపెడతాడు. అంటే ఇక్కడ సరే ఇది పెద్ద వేరే విషయం అనుకోండి. కానీ ఈరోజు మన టాపిక్ ఏంటి? ముఖ్యంగా శైతాన్ యొక్క పీఠం అనేది
నీటిపై ఉంది, అక్కడి నుంచే శైతాన్లందరినీ కంట్రోల్ చేస్తూ ఉంటాడు. అంటే భూమండలాన్ని తన ఆధీనంలో చేసుకోవడానికి విఫల ప్రయత్నం చేస్తుంటాడు. ఎప్పుడు కూడా ఎవరి ఆధీనంలోకి రాదు. ఈ సృష్టి అంతా కూడా అల్లాహ్ యొక్క ఆధీనంలో ఉంది. మరొక హదీసు, ఇది ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయము ముస్లిం షరీఫ్లో ఈ హదీసు ఉంది. అదేవిధంగా మరొక హదీసులో ముస్నదే అహ్మద్ యొక్క మరొక హదీసులో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇబ్నె సియాద్ అనేటటువంటి ఒక యూద పిల్లవాడు, యూద బాలుడిని, ఇతనే దజ్జాలేమో. దజ్జాల్ అంటే ఎవరు? ఇన్షాల్లా నేను తర్వాత డీటెయిల్గా వీడియో చేస్తాను. దజ్జాల్ అంటే ఎవరంటే, ఈ దజ్జాలు ప్రళయానికి దగ్గరలో వస్తాడు. ఇప్పుడు కూడా చాలామంది చెప్తుంటారు దజ్జాల్ అంటే శైతాన్ కుమారుడు వస్తున్నాడు అని చెప్పి ప్రచారాలు చేసుకుంటున్నారు శైతాన్లు చాలామంది. ఈ దజ్జాల్ అనేటటువంటి వాడు ఒక ఉపద్రవం మానవుల కొరకు. ప్రళయానికి దగ్గరలో వచ్చి నేనే దేవుడిని అని చెప్పి అందరినీ నమ్మించి అప్పటికప్పుడు వర్షాలు కురిపించడం లాంటి చమత్కారాలు చేసి చనిపోయిన మనుషుల్ని లేపి చమత్కారాలు చూపించి నేనే దేవుడిని అందరినీ నమ్మిస్తాడు. ఒక్కడనే ఉంటుంది వాడికి. ఈ దజ్జాలు అనేటటువంటి వాడు యూదుల దగ్గరకు వస్తాడని ప్రవక్త గారు భవిష్యవాణి చెప్పి ఉన్నారు. అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ఇబ్నె సియాద్ అనేటటువంటి ఒక యువకుడు ఇతనే దజ్జాలేమో అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అనుమానం ఉండేది. అందుకని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకసారి తర్వాత చెప్పేశారు, ఇతను ఇబ్నె సియాద్, ఇతను దజ్జాల్ కాదని ప్రవక్తగా కన్ఫర్మ్ చేసేశారు. ఇన్షాల్లా దగ్గరలో దజ్జాల్ వస్తాడు, అల్లా మనందరికీ అతని యొక్క ఉపద్రవం నుంచి రక్షించుగాక. అయితే ఇక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఎప్పుడైతే డౌట్ వచ్చిందో ఈ ఇబ్నె సియాదే దజ్జాలేమో అని చెప్పి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకసారి అతన్ని ప్రశ్నిస్తారు. కళ్ళు మూసుకో అని చెప్పి సముద్రం వైపు చూడు అంటారు ప్రవక్త గారు. చూస్తున్నాండి, నీకేం కనిపిస్తుంది అంటాడు. నాకు ఒక పీఠం కనిపిస్తుంది సముద్రం మీద అంటాడు. మరి చుట్టుపక్కల ఏం కనిపిస్తుందంటే అంత పాములు ఉన్నాయి కనిపిస్తున్నాయి, సర్పాలు ఉన్నాయి, మహా పెద్ద పెద్ద సర్పాలు ఉన్నాయి అని చెప్తాడు. అప్పుడు ప్రవక్త గారు అంటారు, అది ఇబ్లీస్ యొక్క పీఠము, ఇబ్నె సియాద్ కరెక్ట్గా చెప్పాడు అన్నారు. కాబట్టి శైతాన్ తన పీఠాన్ని నీటిపై ఏర్పరచుకొని అక్కడ నుండి మానవుల మీద ఉపద్రవాలను పంపుతూ, సైన్యాలను పంపుతూ మానవుల యొక్క జీవితాలను అస్తవ్యస్తం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ప్రయత్నాన్ని అల్లా విఫలం చేయాలని, అల్లా మానవ జాతిని పరస్పరము వాళ్ళందరూ కూడా ఉపద్రవాలు లేదా ఇతర కారణాలతో వాళ్ళు అందరూ కూడా నాశనం కాకుండా కొట్టుకొని యుద్ధాలు చేసుకొని వాళ్ళందరూ కూడా నాశనం కాకుండా పరస్పరం కలిసి సోదరభావంతో ఉండే సౌభాగ్యాన్ని అల్లాహ్ మనకు కల్పించుగాక.